నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు రేగాయి. అధికార పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యనమల విమర్శలకు అంతే ఘాటుగా కౌంటరిచ్చారు. అధికారంలో ఉండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇప్పుడు ఉనికి కోసం తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తమ గత హయాంలో జరిగిన అభివృద్ధి అందరికీ కళ్లెదుటే కనిపిస్తోందని, దాన్ని చూసి ఓర్వలేకే యనమల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల సీనియారిటీని గౌరవిస్తుంటే దాన్ని చేతకానితనంగా భావించవద్దని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలని, ఇకపై కూడా ఇలాంటి అవాస్తవాలు మాట్లాడితే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. మరి అసెంబ్లీ రికార్డ్స్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారు నా ప్రాణానికి హాని ఉంది, అసెంబ్లీ సాక్షిగా నా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్లో మెన్షన్ అయి ఉందని, ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని చెప్పేసి రంగా గారు స్వయంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడారు. ఫలానా పార్టీ అంటే ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు వేవ్లో గెలిచిన ఒక ఎమ్మెల్యేగా రంగా గారు మాట్లాడారు, నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి. అవేమి గుర్తులేదా యనమల రామకృష్ణ గారు? ఆ రోజు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. అదేవిధంగా ఫలానా పార్టీ వల్ల నా ప్రాణానికి హాని ఉందని రంగా గారు మాట్లాడారు. సరే, రాధా గారిని ఎలాగో పట్టణ పెట్టుకున్నారు, కొన్ని రంగా గారిని అన్న వదలాలి కదా. రంగా గారిని కూడా వదలలేదు మీ పెత్తందారీ వ్యవస్థ. రంగా గారిని కూడా పట్టుకుపోయింది. ఈరోజు తుల్లో కూర్చుని మైకు చేతులు చేవ చచ్చిపోయిన చేతులతో మీరు మాట్లాడిన మాటలో గౌరవప్రదంగా లేవని చెప్పేసి, ఎందుకంటే మీకు వీలుంటే జగన్ గారు మాట్లాడిందని సమాధానం చెప్పండి. మొన్న ఏదైతే జగన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల గురించి కానీ, లేకపోతే పథకాల గురించి కానీ, వైద్యం గురించి కానీ, విద్య గురించి కానీ జగన్ గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి సమాధానం చెప్పండి. దానికి ఈ గురించి ఏమీ సమాధానం చెప్పరు. జగన్ గారు వెన్నుపోటు పొడిచారంటారు, లేకపోతే జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు. మరి మన జీన్స్ ఏంటో జగన్ గారు జీన్స్ గురించి మాట్లాడతారు, లేదంటే జగన్ గారు వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు. మన వ్యక్తిగతం అంత పరిశుభ్రంగా ఉందా అని చెప్పేసి తమని నేను ప్రశ్నిస్తాను. యనమల రామకృష్ణ గారు, మరి 40 ఏళ్ళు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, 40 సంవత్సరాల పాటు మీ సోదరుడితో మీరు సేవ చేయించుకున్నారే, అతనితో మీరు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఉంటూ ప్రతి పనికిమాలిన పని ఈ నియోజకవర్గంలో చేయించారే. సంవత్సరానికి ఒకసారి జనవరి 1కి ఇక్కడికి వస్తా అతనితో ప్రతి పనికిమాలిన పని చేయించారే. ఈరోజు 2 సార్లు మీ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత అతను వెన్నుపోటు పొడిచారే, దూరంగా పెట్టారే. అతని పరిస్థితి ఈరోజు ఏంటి? మేము చేరదీయలేకపోతున్నాం. అతను చేసిన దుర్మార్గాలు అయ్యి మా దృష్టిలో ఉండి మేము చేరదీయలేకపోతున్నాం. ఇటు పక్క నువ్వు మీ సొంత తమ్ముడిని వెన్నుపోటు పొడిచి దూరంగా పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి చేవ తెచ్చిన చేతులతో మాటలతో నువ్వు నీతులు చెప్తున్నావు. మళ్ళీ అంటావు జగన్ గారి పార్టీ వైండప్ చేసుకోవాలని. ఏదో సినిమా చూసి ఆ సినిమాని మనం ఆదర్శంగా తీసుకుని జగన్ గారి పార్టీని వైండప్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నారు. మీరు అయ్యా గౌరవ యనమల రామకృష్ణ గారు, మరి గత నెలలో అనుకుంటా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ కబురు పెట్టి ఒక్కొక్కరితో రివ్యూ తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీకు తెలుగుదేశం నాయకులే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఈ రకమైన దుర్మార్గం పరిపాలన తుని నియోజకవర్గంలో మీరు కొనసాగిస్తే మీ కుటుంబం వైండప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి స్వయంగా మీ నాయకుడే మిమ్మల్ని అన్నారని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరూ కూడా చెవులు కొనుక్కుంటారు. ఆ వైండప్ సంగతి ఏదో ఒకసారి మరి మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, యాక్చువల్గా నాకు మీకు కౌంటర్ ఇద్దామన్న ఆలోచన కానీ మాట్లాడాలన్న ఆలోచన కానీ నాకు లేదు. కాకపోతే మీరు మీ స్థాయి చిన్న స్థాయి చేసుకుని, స్థాయి తగ్గించుకుని మీరు మాట్లాడిన మాటలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలని. మీకు వీలైతే మీరు ఆర్థిక మంత్రి చేశారు కాబట్టి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కానీ, ఆర్థిక పరమైన కుంభకోణంలో కానీ మీరు అధివేశం చేయగలరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన
విషయాలు కూడా మా నోటీసులో ఉన్నాయి. మాట్లాడే టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా మాట్లాడతాం. అలాంటివన్నీ కూడా మీ నాయకుడికి తెలుసు కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇక్కడ వైండప్ చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందని నేను బహుశా భావిస్తున్నాను. దయచేసి మీ స్థాయికి తగ్గట్టు పెద్ద తరాలో పెద్ద మనిషి స్థాయిలో మీరు మాట్లాడాలి, కానీ చిన్న విషయాలు సినిమాని ఉదాహరణగా చేసి మీ తెలుగుదేశం పార్టీ కూడా సినిమాను ఉదాహరణగా చేసి మీరు మాట్లాడటం తగదని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.